नमः सूर्यकार्यकृतङ्कराय नमः ओं गीर्वाणपोषकाय नमः ओं धन्याय नमः ओं गीष्मपदे नमः ओं गिरीश సత్పుత్రులను చక్కగా ఆరోగ్యమైనటువంటి వారిని ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క గురుగ్రహానికి అటువంటి ఆ బుద్ధి శక్తిని ఆ బుద్ధిని పెంచి అటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి ఆరాధన మనమంతా కూడా ఇప్పుడు చేస్తున్నాము. सदा विष्णवे नमः ओं व्यापी नारायणाय नमः विष्णुदेवता गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोप शान्तये ఈ యొక్క బృహస్పతి దేవతలకి గురువు మనందరికీ కూడా గురువు అనేటువంటిది చేసినట్లయితే మనకు కలుగుతుంది అని. అందుకనే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఆచరిస్తూ ఉంటారు. అట్లాగే రావి చెట్టు వేప చెట్టు ఈ రెండు ఉన్న ప్రదేశంలో ఆ చెట్టు క్రింద జంట నాగేంద్రుల్ని కూడా మనం ప్రతిష్ఠ చేసి దానికి కారకుడైనటువంటి వాడు ఈ సంతాన ప్రాప్తి అని నమో నమః నమో నమః కళ్యాణాద్భుత ఆప్తాయ మన ఆహ్వానించి వారికి ఉచితాసనాన్ని చక్కగా ఇచ్చారు. వచ్చినటువంటి భక్తులంతా
గ్రహాయుక్త లోకయాత్ర తస్మాత్ విరుద్ధే ప్రాప్తే గ్రహ సంయుక్త స్వాహా సత్యవతి చంద్రమౌళి. మా అమ్మ నాన్నల పేరు అబ్బూరి చంసయ్య వెంకట సుబ్బమ్మ. నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చేశాను. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి 46 ఏళ్ళు అవుతుంది. నేను గుంటూరు వెళ్ళాను, అక్కడ సెటిల్ అయ్యాను. నాకు మా అమ్మ నాన్న గుర్తుగా ఏదో మంచి పని చేయాలని అనిపించింది. అందుకోసం చెప్పి నేను ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర ఆలయానికి ప్లాన్ చేశాను. దీనికి ఇక్కడ అశోక్ కుమార్ గారు, బొల్లేపల్లి సత్యనారాయణ వాళ్ళిద్దరు సహకారాలు, వాళ్ళ అండదండలు నాకు ఉండి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. తర్వాత మా మేనత్త మనోడు కృష్ణయ్య అని ఉన్నాడు, వాడు వచ్చేసి ఇక్కడ స్థలాన్ని అది అందించి ఇచ్చేశాడు. తర్వాత ఇక్కడ మా అన్నయ్య కొడుకు అనిల్ ఉన్నాడు, వీళ్ళంతా కలిపి ఇచ్చేశారు. ఇంకా విగ్రహాలు అవన్నీ కూడా ఒక నెల రోజులు, ఈ నెలాఖరు నెక్స్ట్ మంత్కి వస్తే అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. ఈరోజు కార్యక్రమం శాంతి హోమం అని చెప్పి చేశాము. శాంతి హోమం అని చెప్పి వాళ్ళు రోజు చేసి చాలా మంచిదన్నారు. అందుకని చెప్పి ఈరోజు శాంతి హోమం చేశాం. ఈ శాంతి హోమానికి అందరూ వచ్చి పురప్రముఖులు అందరూ వచ్చి మాకు ఆశీర్వాదాలు అందించారు. అందరికీ మా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో బోల్డని జరిపించాలని అందరూ అండదండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్ నుండి దసరాజపల్లి వెళ్ళే రోడ్డు లక్ష్మీపురం ఏరియాలో నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో విశ్వశాంతి కొరకు బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మహాశాంతి యాగం పేరిట ఒక పెద్ద హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఈ దేవస్థానం శిలాప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా ఉన్నటువంటి అన్ని రకాల విషయాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించేసి లోకశాంతి కొరకు మహాసుదర్శన యాగము, మహాశాంతి హోమము నిర్వహిస్తున్నారు. బాగా ఋత్వికులందరూ వచ్చి బాగా వేడుకగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా దేవస్థానాన్ని సందర్శించి ఎవరైనా దాతలు ఉంటే దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు కూర్నాల షణ్ముఖ వెంకటనారాయణ, నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయ ధర్మకర్త శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారి దృఢ సంకల్పానికి తోడుగా భారతీయ ధార్మిక పరిషత్ గుంటూరు అధ్యక్షులు మాన్య శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో గుంటూరు జనరల్ హాస్పిటల్ నాట్కో క్యాన్సర్ యూనిట్ కోఆర్డినేటర్ మరియు ఈ ఆలయ రూపకర్త శ్రీ ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు మరియు మిత్రుల సంపూర్ణ సహకారంతో గత సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తేదీన వేద పండితులు శ్రీ శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన గావింపబడిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 9 నెలల కాలంలో శరవేగంగా నిర్మాణం జరుగుతూ అతి త్వరలో విగ్రహ ప్రతిష్టకు సమాయత్తం అవుతున్న శుభతరుణంలో లోక కళ్యాణార్థం ఈరోజు పెద్దల సూచనల మేరకు మహాశాంతి హోమం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, పెద్దలకు పేరు పేరున మా ధన్యవాదములు. ఈరోజు
7వ డివిజన్ వాస్తవ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారు ప్రస్తుతం వారు గుంటూరులో స్థిరపడి ఉన్నారు. వాస్తవానికి వారు 7వ డివిజన్ కంపాలానికి చెందినవారు. వారు ఒంగోలు నగరం దశరాజపల్లి రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని దశరాజపల్లి రోడ్లో ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్మాణానికి చేపట్టడం జరిగింది. అందుట్లో ఒంగోలు నగరంలో ఎక్కడా లేని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని అంత గొప్పగా నిర్మిస్తున్నారు. వారు ఇంత మంచి కార్యక్రమం మనసులో వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు చేపడుతున్నందుకు వారికి మా 7వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఈ గుడి ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఉండాలని, ఈ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందాలని, తప్పకుండా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.